పురుషులు కూడా భరణం డిమాండ్ చేయవచ్చా? వివాహ చట్టం 1955లోని సెక్షన్ 24 మరియు సెక్షన్ 25 ప్రకారం భర్త కూడా భరణం డిమాండ్ చేయొచ్చు. భర్తలు భరణం పొందిన కేసులు కూడా ఉన్నాయి. 2022 ఏప్రిల్లో మహారాష్ట్రలోని నాందేడ్ స్థానిక కోర్టు ఇచ్చిన ఒక తీర్పులో భర్తకు భార్య నెలకు 3,000 రూపాయలు మెయింటెనెన్స్ ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. వీళ్లు 23 ఏళ్లు వివాహ బంధంలో ఉండి విడిపోయారు. ఈ తీర్పును బొంబాయి హైకోర్టు కూడా సమర్థించింది. ఈ కేసులో భార్య యూనివర్సిటీలో టీచర్. వీళ్ళిద్దరికీ 1992లో వివాహమైంది. 2015లో విడిపోయారు. భర్త చేతిలో హింసకు గురవుతున్నట్టు భార్య కోర్టులో పిటిషన్ వేశారు. భర్తకు ఎలాంటి ఆదాయం లేకపోవడంతో తనకు నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలని భర్త కోర్టును కోరారు. ఇంటి బాధ్యతలు తాను చూసుకుంటూ భార్య చదువుకోవటానికి ప్రోత్సహించానని ఆయన కోర్టుకు చెప్పారు. భర్తకు వ్యాపారం ఉందని ఆమె వాదించారు. 15,000 రూపాయల భరణంపై తుది తీర్పు వెలువరించే వరకు నెలకు 3,000 రూపాయలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో వీళ్ళిద్దరూ 2015లో విడాకులు తీసుకున్నారు. కాని ఆయన 2017లో భరణం ఇవ్వాలని కోరటంపై భార్య తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే విడాకులు తీసుకున్న ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా భరణం కోసం కోర్టును కోరవచ్చని స్పష్టం చేశారు. భరణం ఇచ్చేందుకు కోర్టులు పరిగణించే అంశాలు ఏంటి? విడాకుల సమయంలో భరణం ఇప్పించేందుకు ఖచ్చితమైన నియమాలు ఏమీ లేవు. భరణం విషయంలో కోర్టులు ఇద్దరి జీవనశైలి, ఆదాయం, వైవాహిక బంధంలో గడిపిన కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. పిల్లల్ని చూసుకునే బాధ్యత తల్లిపై ఉంటే ఆమె చదువుకున్నప్పటికీ మెయింటెనెన్స్ ఇవ్వాలని కోర్టులు తీర్పులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. చదువుకొని సంపాదించే సామర్థ్యం ఉన్న మహిళలకు భరణం ఇవ్వాల్సిన పనిలేదని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో భరణం ఎంత ఇవ్వాలని నిర్ణయించటానికి ఖచ్చితమైన నియమాలేవీ లేవు. అసలు మెయింటెనెన్స్కు భరణానికి తేడా ఏంటి? కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు భార్య పోషణకు వీలుగా ఇవ్వాలని కోర్టు చెప్పేది మెయింటెనెన్స్. దీన్ని కోర్టు ఎప్పుడైనా రద్దు చేయవచ్చు. విడాకుల సమయంలో భాగస్వామి తనను తాను పోషించుకోటానికి అవతల వ్యక్తి ఇచ్చే పరిహారం ఇది. అయితే ఇది ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది కేసు పూర్వాపరాలను బట్టి కోర్టు నిర్ణయిస్తుంది. భరణం అనేది విడాకుల మంజూరు సమయంలో ఒకేసారి ఇస్తారు. మెయింటెనెన్స్ పొందిన ప్రతి ఒక్కరూ విడాకుల సమయంలో భరణం పొందుతారనే గ్యారంటీ లేదు. భరణం మొత్తాన్ని ఒక్కొక్కసారి కోర్టులు నిర్ణయిస్తాయి, లేదా విడాకులు తీసుకునే వారి పరస్పర అంగీకారంపై ఆధారపడి మంజూరు చేస్తారు. ఒకేసారి పెద్ద మొత్తంలో భరణం చెల్లించే అవకాశం లేకపోతే నెల నెలా మెయింటెనెన్స్ కొనసాగించే అవకాశాన్ని కూడా కోర్టులు కల్పిస్తాయి. విడాకుల తర్వాత భరణం మొత్తాన్ని మార్చమని కోరవచ్చా? భరణం ఇచ్చే వ్యక్తి అకస్మాత్తుగా వైకల్యానికి గురైనా, ఆదాయం కోల్పోయినా, భార్య విడాకుల తర్వాత మరొకరిని పెళ్లి చేసుకున్నా, లేదా మరొకరితో కలిసి జీవిస్తున్నా, భార్య ఆదాయ స్థాయి పెరిగినా కోర్టును మళ్లీ ఆశ్రయించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు తిరిగి పరిశీలిస్తాయి. ఆమె మరో వివాహం చేసుకోనంతవరకు మెయింటెనెన్స్ కోరే హక్కు ఉంటుంది. భారత్లో విడాకులు తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. సమాజంలో స్త్రీ పురుష సమానత్వం కోసం పోరాటం జరుగుతోంది. ఇద్దరూ సమానమే అంటున్న కాలంలో ఉన్నా. అయితే కోర్టులు ఎక్కువగా పురుషులనే భరణం ఇమ్మని చెబుతాయి. పితృస్వామ్య సమాజంలో చాలామంది స్త్రీలు వివాహం తర్వాత తమ జీవితాన్ని కుటుంబానికే అంకితం చేస్తారు. దీంతో భర్త భార్యకు భరణం ఇవ్వటం సాధారణంగా మారిపోయింది. భరణం ఇవ్వనని తిరస్కరించవచ్చా? భర్తకు భరణం ఇవ్వగలిగే ఆర్థిక స్థాయి లేనప్పుడు తిరస్కరించే అవకాశం ఉంది. ఇది కేసులోని అంశాలపై ఆధారపడి ఉంటుంది. భారత్లో భర్తకు భార్య భరణం ఇవ్వటం లేదా ఇమ్మని కోర్టులు చెప్పిన కేసులు కూడా చాలా తక్కువ. భార్యకు వివాహేతర సంబంధాలు ఉన్నప్పుడు, భార్య మతం మార్చుకున్నప్పుడు, భర్తకు మానసిక లేదా శారీరక వైకల్యం ఉన్నప్పుడు భార్యకు భరణం ఇవ్వటాన్ని తిరస్కరించే అవకాశం ఉంది. భార్యాభర్తలు కలిసి గడిపినప్పుడు ఉన్న జీవన స్థాయి, శైలికి తగినట్టుగా భరణం ఇస్తారని, విడాకులు తీసుకున్న తర్వాత భాగస్వామ్యుల్లో ఏ ఒక్కరి స్థాయి మారినా వారి స్థాయికి అనుగుణంగా భరణం లేదా మెయింటెనెన్స్ పెంచుకుంటూ పోవాలని ఆశించటం సరైన విషయం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మహిళల సంక్షేమం, సాధికారత కోసం ఏర్పాటు చేసిన చట్టంలోని అంశాలను భాగస్వామిని బెదిరించటానికి, ఆస్తిని కాజేయటానికి, ఆధిపత్యం చెలాయించటానికి వాడకూడదని హెచ్చరించింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరియు ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.